హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలత ఫుడ్ డైరీస్. ఈరోజు చేయబోయే రెసిపీ పన్నీర్ కర్రీ అండి. మన రెస్టారెంట్ స్టైల్లో లాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేడైందండి. పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ 200 గ్రాములు. పన్నీర్ని ముందే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించుకుంటే మనకు పంటికి అతుక్కోకుండా ఉంటుంది. కొంచెం రోస్ట్గా వేయించుకోవాలి. పన్నీర్ వేగిపోయాయండి. ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు ఒక 2 కట్ చేసుకొని తీసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, 4 పచ్చిమిరపకాయలు, 4 టమోటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి. జీడిపప్పు ఒక 10 నుంచి 15 వరకు వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలక్కాయ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 3, బిర్యానీ ఆకు ఒక 3 వేసుకొని వెన్ని మగ్గించుకోవాలి. అల్లం ముక్క, 10 వెల్లుల్లి వేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయాయండి. ఇవి మగ్గిపోయాయి కదా, వేసుకొని ఇదంతా ఆరాలి. ఇదంతా చల్లారిపోవాలి. ఇప్పుడు ఇదంతా చల్లారిపోయిందండి. మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయి పెట్టుకొని 2 లేక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. 2 లవంగాలు, 2 చెక్క ముక్కలు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కొంచెం లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా దబ్బలుగా వేసుకోవాలి. మరి రోస్ట్గా వేయించుకోకుండా 1 నిమిషం అలా వేయించుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, పేస్ట్ వేసుకోవాలి. మనం మిక్సీ జార్ కడిగి వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్
హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, సరిపడా ఉప్పు, ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు పన్నీర్ పీసులు వేసుకోవాలి. రెండు స్పూన్లు పెరుగు, ఫైనల్గా కసూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ వేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. అంతే అండి, ఇంకా పన్నీర్ కర్రీ అయిపోయినట్టేను. పన్నీర్ కూడా ఆయిల్లో వేయించుకుంటే నెయ్యిలో ముక్కలు కూడా బాగా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి, ముక్క చెదరకుండా ఉంటుంది. అంతే అండి, ఇంకా పొయ్యి కట్టేసుకోవడమేను. పన్నీర్ కర్రీ రోటీలోకి, బటర్ నాన్లోకి, చపాతీలోకి, కలర్ రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.